ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ టొమాటో కాంబినేషన్లో కోడిగుడ్డు మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కర్రీ రైస్లోనే కాకుండా చపాతీ, రోటీ ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు, 2 ఇంచుల అల్లం, 4-5 వెల్లుల్లి రెమ్మలను వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1 స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 3 టమాటాలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 క్యాప్సికమ్, అలాగే 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని, చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి మసాలా పేస్ట్ని వేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉడికించిన కోడిగుడ్లని ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను పొడవుగా ఘాట్లు పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఫోర్క్తో కూడా అక్కడక్కడ గుచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 5 గుడ్లని బాయిల్ చేసుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే ఎన్నైనా వేసుకోవచ్చు. ఇప్పుడు గరిటెతో నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరొక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి 2 స్పూన్ల కారాన్ని వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర తరుగు వేసుకొని నిదానంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచి దించేస్తే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.